దేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన అభివృద్ధి అన్న విషయాన్ని ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. అభివృద్ధి చెందాలంటే వాస్తవానికి అభివృద్ధి కోరుకునేది ప్రతి ఒక్కరము కోరుకుంటాం. ఎందుకంటే నేను అభివృద్ధి చెందాలి అని అందరికీ ఉంటుంది. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, అలాగే భౌతికంగా కూడా నేను అభివృద్ధి చెందాలి. మాకు అభివృద్ధి అవసరం లేదన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఆత్మ సంబంధంగా నేను అందరికన్నా బాగా ఎదగాలి, లేదా భౌతికంగా నేను ఆస్తి సంపాదించుకునే కొంతమందికి లోకంలో ఎలా ఉంటుందంటే అందరికన్నా ఎక్కువ సంపాదించాలి, ఆస్తిని కూడబెట్టుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి నా సంపదను అని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. క్రైస్తవ జీవితంలో అభివృద్ధి కావాలి. అయితే ఏ అభివృద్ధిని దేవుడు చూస్తాడంటే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి. ఎందుకంటే బాప్తిజం పొందినప్పటి నుంచి అలాగే ఉంటే చాలామందికి అలా ఉండకూడదు. ప్రార్థన చేయడం రావాలి, వాక్యం చదవడం రావాలి, పాటలు పాడడం రావాలి, వాక్యం చెప్పడం రావాలి. ఎందుకంటే స్థాయి పెరుగుతూ ఉండాలి. 30 సంవత్సరాలైనా ఇంకా ఏ పుస్తకం ఎక్కడుందో చాలామందికి తెలియదు. పుస్తకం ఎక్కడుందో చాలామందికి తెలియదు. గ్రంథాన్ని చెప్తుంటే వాళ్ళు కొత్త నిబంధన తీయరు, పాత నిబంధన తెరుస్తూ ఉంటారు. అక్కడే మనకు అర్థమైపోద్ది వీళ్ళు గ్రంథాన్ని ఎంత బాగా చదివారనేది. కొంతమంది అంటే కనీసం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకపోతే ఈ లోకంలో సంపాదన చూసుకొని మనం ఒకవేళ ఉంటే అది కాదు కదా అభివృద్ధి. దేవుడు అభివృద్ధి చెందాలంటే దేవా అభివృద్ధిని కలిగించు అనే ఒక కీర్తనాకారుడు గ్రంథంలో మాట్లాడతాడు. ఆయన చూడండి 118వ కీర్తన ప్రారంభం. 118వ కీర్తనలో ఆ కీర్తనాకారుడు యొక్క ఉద్దేశం ఏంటంటే 118వ కీర్తన 25వ వచనాన్ని మీరు చూడగలిగితే 118వ కీర్తన 25వ వచనంలో ఇలా మాట్లాడతాడు ఆయన. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. అమ్మ దయచేసి ఏం కలిగించమంటున్నాడు? అభివృద్ధి. అంటే దయచేసి అభివృద్ధిని కలిగించు. అభివృద్ధి. ఇప్పుడు వాస్తవానికి ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలంటే భౌతికంగా చెందాలంటే విస్తారంగా డే అండ్ నైట్ కష్టపడితే డబ్బులు సంపాదించేస్తాడు. అవునా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు సంపాదనే గురిగా ఉన్నాడు అనుకోండి, పెద్ద కష్టమేం కాదండి. నాకు అడిగితే నేను కష్టమేం కాదు. ఇప్పుడు సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వాడు ఎలాగైనా సంపాదిస్తాం. అది పెద్ద కష్టం కాదు డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో. కానీ ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలంటే చాలా కష్టం. అందుకే కీర్తనకారుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే దేవా యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు, నేను ఎదగాలి. గ్రంథములో మీరు ఎక్కడైనా చూసినప్పుడు అభివృద్ధి అన్న మాట గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన అభివృద్ధిని చూస్తాడు తప్ప భౌతికంగా మనం ఎప్పుడు చూడకూడదు. భౌతికంగా మనం ఎదగచ్చు, స్థాయి ఏదైనా ఉండొచ్చు, వ్యక్తులకి ఉండకపోవచ్చు. కానీ దేవుడి యొక్క కొలమానం మాత్రం ఎప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధిని దేవుడు చూస్తాడు. అలాగైతే లాజర్ని ఎందుకు తీసుకెళ్ళాలి పైకి కదా? లాజర్ని ఎందుకు దరిద్రుడని రాసింది లాజర్కి గ్రంథంలో, దరిద్రుడైన లాజరు అని ఉంది. ఇటు లాజర్కి పరలోకమా? అంటే లాజరు ఏ అభివృద్ధి పొందుకున్నాడు? ఆత్మ సంబంధమైన అభివృద్ధి. ధనవంతుడు భౌతికంగా మంచి సౌండ్ పార్టీయే, మన లెక్కల్లో మన భాషలో మంచి బాగా ఉన్నోడే. కానీ ఆ అభివృద్ధి దేనికి సరిపోలేదు? పరలోకం వెళ్ళడానికి సరిపోలేదు. అంటే కేవలము ధనం సంపాదన చూసుకుంటే ఆ ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అది మాత్రం పరలోకం చేర్చదు అనేది వాస్తవం. కనుక ఈరోజు మనందరి జీవితంలో అభివృద్ధిని కలిగించుము అని ఆయన అడుగుతున్నట్టుగా మనం కూడా నాలో నేను ఎదగాలి. నేను బాప్తిజం పొందుకొని 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కానీ నాలో అభివృద్ధి లేకపోతే ఒక వ్యక్తిలో అభివృద్ధిని ఎలా చూడగలం తెలుసమ్మా? ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి, ఆ వ్యక్తి మాట తీరును బట్టి. వీళ్ళు ఆత్మీయంగా ఎదిగారు అని ఎవరిని చెప్పగలమంటే వాళ్ళు ఎదిగిన స్థాయి, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు బ్రతికే విధానము, వాళ్ళ జీవన శైలి, వారి జీవిత విధానాన్ని చూసి ఈ వ్యక్తి ఆత్మీయంగా ఎదిగాడు అని చెప్పచ్చు. ఈరోజు మనం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ రాశాను, అభివృద్ధి 2 రకాలు. ఒకటి ఆత్మీయంగా, 2 భౌతికంగా. అయితే భౌతికంగా ఎదిగినా ఎదగకపోయినా మన జీవితంలో ఎవరైనా భోజనం చేస్తారు కాదా? అవునా కాదా? ఎవరు తిన్నా అదే, కాకపోతే కొంచెం కాస్ట్లీగా తింటాడేమో డబ్బున్నాడు. ఎవరు తిన్నా అన్నమే తినాలి. ఇంకేమైనా డబ్బు తినగలడా? పోనీ బంగారం ఏం తినగలడా? లేడు. సంపాదించుకొని అంటే భౌతికంగా ఎదగచ్చు, ఎదగకపోవచ్చు. ఎదిగినా నేనేమంటానంటే ఆత్మీయంగా ఎదగాలి, ఇది చాలా ప్రాముఖ్యం.
ప్రతి క్రైస్తవ జీవితంలో. ఇది ఉన్నా లేకపోయినా ఎలాగోలా ఏదో ఒకటి తింటామండి. కానీ ఈ ఆత్మీయతలో ఎదిగితేనే పరలోకం, పరదైసు. ఇక్కడ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అని రాశాను. పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఒక పత్రిక రాస్తుంటాడు. పత్రిక రాస్తూ మొదటి తిమోతి పత్రికలు ఏమంటాడంటే, నీవు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అన్నాడు. ఇప్పుడు పౌలు తన సంపాదన కనబడాలంటారా? వాస్తవానికి చూడండి, ఆ మాటకున్న అర్థం ఏంటి? పౌలు 2-3 కార్లు కలిగి 2-3 కార్లు ఉండి తిమోతికి, లేదా ఒక పెద్ద భవంతుండి డూప్లెక్స్ హౌస్ ఉండి ఆ అభివృద్ధిని చూడమని చెప్పలేదు లోకానికి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15లో ఈ మాట మనకు కనబడుతుంది. మొదటి తిమోతి 4:15 మొదటి తిమోతి, నీ అభివృద్ధి అని ప్రారంభిస్తాడు అక్కడ. చూడండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అన్నాడు. అంటే ఇప్పుడు తిమోతిలో ఏ అభివృద్ధి కనబడాలి ఎదుటివాడికి? నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగోవో ఎదుటివాడికి తెలియాలి తిమోతి. ఆ అభివృద్ధి కనబడాలి ఎదుటివాడికి. అలా కనబడితే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. నిన్ను బట్టి ఎదుటివాడు మారాలి. అందుకే నువ్వు అభివృద్ధి చెందాలి, నిన్ను చూసి అనేకులు అభివృద్ధి చెందాలి అని పౌలు గారి ఉద్దేశం. అందుకే తిమోతికి అంటున్నాడు, నీ అభివృద్ధి అందరికీ ఎలా కనబడాలి? తేటగా. ఎలా పౌలు తిమోతికి ఎంతగా బోధించాడంటే, ఎంత అద్భుతంగా నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి. అందుకే ఈ అభివృద్ధి గురించి ఏమంటాడు తెలుసమ్మా? ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, 11-12 వచనాలు చూడండి. అక్కడే 4:11-12. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని. ఎందుకంటే యవ్వన కాలంలో ఎలా ఉంటారు పిల్లలు? యవ్వన కాలంలో ఎక్కువ శాతం పిల్లల్ని తృణీకరిస్తారు అందరూ. ఎందుకంటే వాడి బ్రతుకు, వాడి కటింగు, రింగులు ఉంటాయి, రింగులు. అది చూసినప్పుడు ఏమొస్తుంది? యవ్వన కాలంలో ఎక్కువ మందిని తృణీకరిస్తాం, నేనైనా మీరైనా. అరే ఆడు వాటం చూడు ఎలాగుందో, చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు, ఇక్కడ ఒకటి కన్నాలు ఉంటాయి, టార్న్ జీన్స్ అంటాడు దానికి. అంటే కన్నాలు పెట్టుకోవడం, అదొక అంటే మనం ఏమంటాం, చూసేవాడు ఎక్కువ మంది తృణీకరిస్తారో మెచ్చుకుంటారో చెప్పండి. అదే అంటున్నాడు తిమోతి, నిన్ను మాత్రం ఎవరు అలా తృణీకరించకూడదు. తిమోతిని చూసినప్పుడల్లా నిన్ను చూస్తే ఎదుటివాడు మెచ్చుకోవాలి. అంతేగాని నువ్వు ఎదుటివాడుకు ఈడేంటి ఎలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏంటి ఎలా ఉంది అన్న పరిస్థితి తెచ్చుకోకూడదు అంటున్నాడు. చూడండి 12లో. అందుకని ఏం చెప్పాడంటే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఇది అభివృద్ధి. ఆ అభివృద్ధిని కోరుకుంటున్నాడు పౌలు. అందుకే మీకు అక్కడ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ ప్రేమ ఎదుటివాడికి ప్రేమ చూపించగలగాలి, నీ విశ్వాసం అధిక స్థాయిలో ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఎవరైనా ఎదిగారు అంటే ఈ 5 చూస్తారమ్మా: మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. ఇందులో ఎదిగితే ఆ వ్యక్తి నిజంగా అభివృద్ధి చెందినట్టు. అలాంటి అభివృద్ధిని పౌలు తిమోతిలో చూడాలనుకున్నాడు. నీ అభివృద్ధి అందరూ చూడాలన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కొన్ని. భక్తిలో ఎదగాలి, నేను విశ్వాసములో ఎదగాలి, అలాగే నీతిలో కూడా ఎదగాలి. నాకు డబ్బున్నా లేకపోయినా, ఒక స్థాయికి వెళ్ళకపోయినా నన్ను చూసినప్పుడు నా విశ్వాసం గొప్పదని చెప్పాలి ఎవరైనా. ఆ వ్యక్తి విశ్వాసం గొప్పదరా అని అంటే చాలు, నేను అభివృద్ధి చెందినట్టే. ఆ వ్యక్తి యొక్క భక్తి చాలా గొప్పది చాలు, ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతాడు చాలు. అంతేగాని నాకు ఎన్నున్నా భౌతిక నా గురించి ఎవరు చెప్పకపోయినా నా భక్తి విధానం మాట్లాడుకోవాలి, నా విశ్వాసం మాట్లాడుకోవాలి, నాకున్నటువంటి నీతి మాట్లాడుకోవాలి. ఇది కనుక మాట్లాడుకుంటే ఎదుటివాడు 100% నువ్వు సక్సెస్ఫుల్. ఒక క్రిస్టియన్గా 100% సక్సెస్ఫుల్. అవి కాకుండా భౌతికంగా ఎంత మాట్లాడుకున్నా ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్ అయితే కాదు దేవుని దృష్టిలో. ఈరోజు నేను అభివృద్ధి చెందాలంటే కొన్ని మాటలు రాశాను ఇక్కడ, కొన్ని సైడ్ హెడింగ్స్ మనం చూద్దాం ఇక్కడ. నెంబర్ 1, ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే తన జీవితంలో ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే చూడండి, నిందారహితముగా ఉంటే. నిందారహితం అంటే నింద లేకుండా ఉండాలి. కావాలని నిందలేయడం కాదు. ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఏమేస్తారు మన మీద, కొన్ని సందర్భాల్లో నిందలేసే వాళ్ళు ఉంటారు. అలా కాదు, దేవుడికి నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు యోసేపు మీద నిందేసిందమ్మా ఆవిడ, ఆ మహాతల్లి వేశారా? పోతీఫర్ భార్య, ఆ పాడు చేశాడు, అగో నన్ను పాడు చేసి పారిపోతున్నాడు అన్నది ఆవిడేసిన నింద. లోకం నమ్మిందా లేదా? నమ్మారు కాబట్టి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఓకే. కానీ దేవుని దృష్టిలో యోసేపు ఏం చేశాడు? నిందారహితుడు.
దేవుని దృష్టిలో నింద లేదు. అది మనకు కావాలి. లోకం ఏముందండి, ఈరోజు నేను మంచిగా ఉంటే నా మీద మంచిగా ఉంటారు. అది నేను ఒకటి గట్టిగా వాళ్ళకి వ్యతిరేకత అయిపోయాననుకోండి, నన్ను తిడతారు. తిడతారు. వాళ్ళే మారిపోతారు రేపొద్దున్న. అందుకే అన్నాను, మనుషుల సాక్ష్యం పెద్ద మనం చెల్లదు. మనుషుల సాక్ష్యం కాదు. ఈరోజు బాగుంటుంది, రేపు బాగోదు. నా సాక్ష్యం కాదు, దేవుని సాక్ష్యం మనకు కావాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ నిందారహితంగా ఉంటే ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట మనం చూడగలం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చదువుతాను నేను. అబ్రాము పేరు ఇంకా మారలేదు. ఈ అధ్యాయం తర్వాత అబ్రాము పేరు ఎలా మారుతుంది? మధ్యలో అబ్రహాము ఇక్కడి నుంచే మారుతుంది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అమ్మ, నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండమన్నాడు? నిందలేనివాడిగా ఉండాలి అబ్రహాము నువ్వు ఉంటే. 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. మామూలుగా కాదంట. ఈరోజు మనందరూ ఎవరి సంతానం? ఆత్మ సంబంధంగా. అవునమ్మా, నిజంగా అబ్రహాం గారు పుట్టేనట్టు నేను కాదే. కానీ ఎలా మరి అబ్రహాం గారు అంత సంతానం అంటే ఆత్మ సంబంధంగా. అందుకే నీ అభివృద్ధి అనేది ఈరోజు మనందరం అబ్రహాం గారి సంతానం అని చెప్పుకుంటాం. ఈరోజు లోకంలో విశ్వాసులు అందరూ తండ్రి, విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. అంటే నేను విశ్వాసనైతే నా తండ్రి ఎవరు? కానీ వాస్తవానికి ఆయనకి నేను పుట్టలేదు. కానీ ఆత్మ సంబంధంగా నేను ఎవరికి పుట్టినవాడిని? అబ్రహాం సంతానానికి పుట్టినవాడిని అన్ని ఆలోచన విశ్వాసం మంది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. ఎవరైతే నిందలేనివాడిగా ఉంటాడో దేవుని దృష్టిలో, ఆ వ్యక్తితో దేవుడు ఏమి ఏర్పాటు చేసుకుంటాడు? ముందు నిబంధన. అమ్మ, గుర్తుపెట్టుకోండి, నింద ఉన్న వాళ్ళకి నిబంధన సంబంధాలు కాదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఏమి రాదు చెప్పండి? అది కనెక్షన్ చూడండి. నేను దేవుని సన్నిధిలో ఉంటే నా మీద, లేదా దేవుని దృష్టిలో నా మీద నింద పడదు. ఒకవేళ కావాలని ఎవరైనా నిందించుకుంటే నాకు ఇబ్బంది లేదు. దేవుడికి నాకున్న సంబంధం బట్టి నేను దేవుని సన్నిధిలో బ్రతికితే నేను నింద లేకుండా ఉంటాను. అలా నింద లేకుండా ఉంటే దేవుడు నీతో నిబంధన చేసుకుంటాడు. నెంబర్ 2, నింద లేకుండా ఉంటే నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధన ఎప్పుడైతే నీకు ఉంటుందో దేవునితో, నువ్వు అత్యధికంగా ఏమన్నాడు అబ్రహాంని? అత్యధికంగా అభివృద్ధి చెందుతావు. అందుకే పైకి చూపించాడు. ఏం కనబడుతున్నాయి అబ్రహాం నీకు అంటే? నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన నక్షత్రాలు నీ సంతానం అన్నాడు. కిందకు చూస్తే ఇసుక చూస్తే ఏం తీసాడు? ఇలాగా ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? ఇసుక రేణువులు లెక్క పెట్టలేవు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టలేవు, ఇసుక రేణువులు లెక్క పెట్టలేవు. అంత విస్తారం, అంత అభివృద్ధి చెందాడు అబ్రహాం గారు ఆత్మ సంబంధంగా. ఈ స్థాయి పొందుకోవడానికి గల కారణం, ఆయన దేవుని సన్నిధిలో నింద లేకుండా ఉన్నాడు. నింద లేకుండా ఉండడం వల్ల దేవునితో ఒక నిబంధన కలిగింది. నిబంధన అంటే దేవుడు కూడా ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒప్పందం చేసుకున్నాడు. నేను నీతో ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నీ సంతానాన్ని వృద్ధి, నువ్వు అనేక మంది విశ్వాసులకు తండ్రిగా ఉంటావు. ఇంత గొప్ప ఆధిక్యత. ఈరోజు మనం కూడా అభివృద్ధి చెందాలంటే నేను దేవుని సన్నిధిలో ఎక్కడున్నా నింద లేకుండా ఉండాలి. నింద లేకుండా ఉండాలి. నింద మన మీదకి ఒకవేళ కావాలని వేస్తే ఇబ్బంది లేదు. నిజంగా నువ్వు తప్పు చేసి నింద నీ మీద వస్తే అది పొరపాటు తప్ప, కావాలని నిందించే వాళ్ళు కోకొల్ల లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు. వెనక నుంచి ఎన్ని మాట్లాడుకున్నా మనకి ఇబ్బంది లేదు. నీకు దేవునికి ఉన్న సంబంధం నీకు తెలుస్తుంది. అవునా? తెలీదమ్మా? నీకు దేవునికి ఉన్న సంబంధం నీకు తెలిసిపోద్ది. కావాలని నిందిస్తున్నారా, లేదా నేను చేసిన పొరపాటు పడి నిందిస్తున్నారా నీకు అర్థమవుతుంది. ఒకవేళ పొరపాటు పడి నీ మీద నిందేస్తే అది సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. నేను నింద లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ రోజు అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు, ఆ రోజు అబ్రహాముని అభివృద్ధి పరిచిన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు కనుక నేను నా జీవితంలో ఎవ్వరు కూడా మన మీద నింద రాకుండా చూసుకుందాం. కావాలని నిందించే వారి గురించి కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ తప్పు చేసి నింద తెచ్చుకోకు. ఎప్పుడు నింద నీ మీదకి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎక్కువ సమయం ఎక్కడ గడిపితే మంచిది? ఇక్కడ రాశాడు. అందుకే అబ్రహాంతో అంటున్నాడు, నా సన్నిధిలో నిందారహితముగా ఉండు. సన్నిధిలో ఉండేవాడికి ఎప్పుడు నింద రాదండి. లోకంలో ఉండేవాడికి నింద వస్తుంది. వస్తుందా రాదమ్మా? పలానా వాళ్ళ పిల్లలు అగో ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. ఎలా ఉంది ఈ మాట? ఆ అమ్మాయి వెనకాల ఆడు తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ తిరగడం మానేసి అక్కడ తిరుగుతున్నాడు. లోకంలో తిరిగితే నింద వస్తుంది, దేవుని సన్నిధిలో తిరిగితే నింద రాదు. కానీ మనం ఎక్కువ అక్కడ తిరగడానికి ఇష్టపడతాం. అందుకే తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. యమన బిడ్డలు తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి.
అక్కడ తిరగకుండా ఇక్కడ తిరిగితే, అందుకే దేవుడు నా సన్నిధిలో ఉంటే నీకు నింద రాదు, నీకు అభివృద్ధి వస్తుంది. నెంబర్ 2, పాపాన్ని మనలోంచి వెళ్ళగొడితే ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుందన్నాడు? అభివృద్ధి. అంటే పాపము నీలో ఉండకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చూడండి 30. నీవు ప్రారంభం చూడండి 30, 23, 30. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. అమ్మ, అభివృద్ధి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుసామా? ఒకేసారి అభివృద్ధి చెందుతారు ఎవరైనా? అమ్మ, ఒకేసారి అవుతారా? అవ్వరు. ఒకేసారి డెవలప్మెంట్ అవ్వరు. అది మంచిది కాదు. ఇప్పుడు రాత్రికి రాత్రి డబ్బు రాత్రికి రాత్రి అయిపోవాలనుకోండి, ఏం చేయాలి? దొంగ అవుతాడు. రాత్రికి రాత్రి అవ్వాలంటే అభివృద్ధి పొందేది కాదు. ఎప్పుడు కూడా మన జీవితంలో అభివృద్ధి ఎలా ఎదగాలంటే, నేను అంచెలంచెలుగా ఎదగాలి. క్రమంగా మందిరంకి వస్తూ ఉంటే, ఒకప్పుడు అక్కడ కూర్చునేవాడిని నేను. నిజం, అక్కడ అందరిలో మధ్యలో ఒకళ్ళు కూర్చునేవాడిని. అలా వెళ్తూ 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 ఉంటే క్రమక్రమంగా దేవుడు ఒక అభివృద్ధి ఇచ్చాడు. స్టేజ్ మారింది. స్టేజ్ మారి పాటలు పాడే అవకాశం, ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. ఆ ప్రార్థన గొప్ప అవకాశం. ప్రార్థనకి ఎవరైనా ప్రార్థనకి పిలిస్తే బాబు రానని చెప్పకండి, ఎప్పుడు నా చెప్తాను అందరికీ. ప్రార్థన పిలిస్తే అంటుంటారు కదా, అది నీకు వచ్చిన అవకాశం. అది మనం అనుకుంటాం వద్దు ఇంకోళ్ళకి ఇచ్చేయమంటున్నాం. ఆడు పొందుకున్నాడు అనమాట నీ అవకాశాన్ని. అందుకే చాలామంది లోకంలో ఏం చెప్తారు, అవకాశం వచ్చినప్పుడు మీరు వెళ్ళదా అంటే బయట మాత్రం బాగా అర్థమవుతుంది. రే, అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్త, ఎప్పుడు ఎవరికి అని చెప్తాం. అంటే బయట బాగుంది, ఇక్కడ ప్రార్థన అవకాశం వచ్చిందంటే గొప్పది. ప్రభువులు నడిపించిన అవకాశం వచ్చిందంటే అది గొప్పది. పాటలు పాడే అవకాశం నిలబడి వచ్చిందంటే గొప్పది. అలా ఒక అవకాశాన్ని వినియోగించుకుంటే అంచెలంచెలుగా వాక్యం చెప్పే అవకాశం వచ్చింది ఈ రోజున. అవకాశం ఈరోజు కొర్లయ్య గారికి బాగా తెలుసు. కొర్లయ్య గారు నేను బాగా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ కూర్చునేవాళ్ళు, నా పక్కన ఉండేవాడు ఆయన దయాలనగర్ సంఘంలో. కొర్లయ్య గారు నేను ఒక బ్యాచ్మేట్స్ లాగా, వయసు బట్టి సంబంధం లేకుండా. నేను వస్తే ఆయన ప్లేస్ ఉంచేవాడు నాకు, ఆయన వస్తే నాకు ప్లేస్ ఉంచి. అప్పుడు అమ్మ ఇంకా రాలేదు మందిరానికి ముందు నాకన్నా. ఇద్దరం ప్లేస్ ఉంచుకుని, ఎందుకంటే భయం, వాక్యం చెప్తుంటే అక్కడి నుంచి ఏం అడుగుతారు, ఏం చేయమంటారు భయం. చివారిని కూర్చునే వాళ్ళమే, ప్రార్థన చేయమంటారు ఏమోనని. ఎక్కడ పిలిచేస్తారో అక్కడికి వెళ్ళడం అంటే సిగ్గు, భయం. అంటే అవకాశం వచ్చింది అంటే ఈరోజు నిజంగా మన జీవితంలో పాపాన్ని వెళ్ళగొడితేనే ఆ వ్యక్తి జీవితంలో నిజంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి పొందుకోగలడు. ఇక్కడ చూడండి, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. అంటే మన అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా క్రమక్రమంగా ఎదగాలి. అంచెలు దేవుడు ఇస్తాడు, అవకాశాలు అందరికీ ఇస్తాడు సమానంగానే. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నిజంగా ఆత్మ సంబంధంగా ఎదగాలి అనుకున్నప్పుడు నీ ఆసక్తిని బట్టి అంచెలంచెలుగా నీ స్థాయి మారుతూ ఉంటుంది. అది ఎవరైనా ఏ రోజైనా మనకున్న ఆసక్తిని బట్టి. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఈ మాట చూడండి. ఇస్సాకు గురించి మాట్లాడుతూ 26:13 చూస్తారా? ఇస్సాకు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇస్సాకు ఒకేసారి ఎదిగిపోలే. ఎలా ఎదిగాడని రాస్తుంది ఇక్కడ? అంచెలంచెలుగా ఎదిగాడు ఇస్సాకు. తన స్థాయి మారింది. అంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఒకేసారి ఎదగడు. ఒకేసారి ఎదగడు. నువ్వు క్రమంగా మందిరానికి వస్తూ ఉంటే దేవుడు నీకు అవకాశాలు ఇవ్వాలనుకుంటాడు. దేవుడు మనం మందిరం రావడమే అంతంత మాత్రమైతే మనకేం అవకాశాలు ఇస్తారు చెప్పండి? నిజంగా ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఆ స్థితిని చూసి దేవుడు నీకు అవకాశం ఇవ్వాలనుకుంటాడు ఖచ్చితంగా. మోషేతో ఎవరు ఎక్కువగా ఉండేవారు తెలుసా? యెహోషువ. అందుకే మోషే తర్వాత నాయకత్వం ఎవరికి అప్పగించాడు దేవుడు? ఆసక్తి చూశాడు. ఈయన తర్వాత ఈయనే బెటర్. చాలామంది ఉన్నారు వాస్తవానికి మోషే దగ్గర. చాలామంది ఉన్నారు. మోషే కుమారులు ఉన్నారు, గెర్షోను, ఎలియేజరు. పిల్లలు కూడా దేవుడు ఇవ్వలే. ఎందుకంటే ఆ పిల్లల కన్నా గొప్పదై ఉండాలి యెహోషువ భక్తి జీవితం. మోషే నాయకుడే. అలాంటి నాయకుడి తర్వాత ఎవరు ద రైట్ పర్సన్ అంటే యెహోషువ. ఆయనే కరెక్ట్ పర్సన్. మనం అనుకుంటాం ఆయన అవ్వాలి, ఈయన అవ్వాలి అనుకుంటాం. మనం అనుకుంటాం. వాస్తవానికి ఇక్కడికి వచ్చి ఈ స్థితి కూడా నాకు తెలీదు. ఎందుకంటే నాకు ఎప్పుడు అక్కడ ఉండడమే ఇష్టం. నడిపించడం అంటే చాలా భారంతో పని. అలా ఉండే స్థాయి దేవుని చిత్తం లేకుండా అసలు అచ్యుతాపురం ఎందుకు వచ్చానో తెలియని పరిస్థితి. గాజువాకలో ఉండాలి, సిటీ లిమిట్స్లో ఉండాలని కోరుకునేవాడిని. ఎందుకంటే అక్కడున్న వాతావరణం వేరు కదా, అదే ఇష్టపడేవాడిని. ఇక్కడికి వస్తాను, ఇలా పరిస్థితుల్లో ఉంటానని మన ఆలోచన కాదు, మన ఆలోచన విధానం కాదు, మొత్తం అనుకున్నాను అప్పుడు దేవుణ్ణి బట్టి.
నా ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళాల్సిందే. అలా చాలామంది ఉంటారు ఇక్కడ. మీలా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడో ఉంటుంటాం. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. అందుకే మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా అంచెలంచెలుగా మనం క్రమక్రమంగా ఏమవ్వాలమ్మా? ఎదగాలి. ఒకేసారి అభివృద్ధి కాదు. ఆదికాండం 41 అధ్యాయంలో యోసేపు గురించి మాట్లాడుతూ మీరు ఆదికాండం 41:52 చూడండి. ఆదికాండము 41:52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిముని పేరు పెట్టాడు. యోసేపు తన రెండో కుమారుడి పేరు ఎఫ్రాయిం. చూడండి, బాధ కలిగిన దేశమందు దేవుడు ఏం చేశాడటమ్మా? అభివృద్ధి. నిజంగా ఏ దేశంలో అయితే యోసేపు బాధపడ్డాడో, అసలు ఎందుకు నా జీవితం దేవా ఇలా చేస్తున్నావు, నాకు బాధ కలిగింది, కానీ గుర్తుపెట్టుకోండి, నీకు ఎక్కడ బాధ కలిగిందో దేవుడు అక్కడే నేను లేవనెత్తుతాడు. నీకు ఎక్కడైతే నువ్వు ఏడుస్తున్నావో ఆ స్థితిలోంచి దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో కృంగిన స్థితిలోంచి లేవనెత్తువాడు ఎవరు? దేవుడే. యోసేపు జైల్లో పెట్టేశారు. నేను చెయ్యని తప్పుకు శిక్ష వేశారు, అనుభవించాడు. ఆయన అనుకుంటాడు బాధ కలిగింది ఈ దేశంలో. కాళ్ళకేమో బొండాలు బిగించారు, నడుపుతుంటే బాధ, బరువు, నడవలేక ఉండలేక నింద, లోకమంతా కూడా ఉమ్మేస్తున్నారు నా మీద, ఎందుకంటే నేను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాడు ఆయన. ఎంతోమంది లోకంలో నిజంగా తప్పు చేసి ఉంటాడరా అనుకుని ఉంటారు. అంత బాధలో చూసారా, బాధ కలిగిన దేశం. అప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత అవ్వబోతుండగా ఆ స్థాయిని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. అందుకే మనం ఎప్పుడు కృంగిపోకుండా మనం ఏం చేయాలి? యోసేపులో ఏమి లేదు? యోసేపులో ఏమి లేదు? పాపం లేదు. పాపం లేదు కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఇస్సాకు జీవితాన్ని అభివృద్ధి పరిచాడు. అంటే పాపాన్ని వెళ్ళగొడితే, వాస్తవానికి కానాన్లో ఉన్న 7 జాతులు మనకు తెలుసు. ఆ 7 జాతులు వాళ్ళని 7 జాతులు అమోరియలు, గిర్గాషీయులు, మొయాబీయులు, హిత్తీయులు, హివ్వీయులు, ఎబూసీయులు, ఇలాంటి 7 జాతులు వెళ్ళగొట్టడం వల్ల ఆ వెళ్ళగొట్టిన తర్వాత వారి జీవితంలో నిజంగా అభివృద్ధి. అందుకే నీ జీవితంలో ఎప్పుడు కూడా పాపం అనేది ఉండకూడదమ్మా. ఎవరి జీవితంలో పాపం ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆత్మీయంగా ఎదగలేము. అంటే స్థాయి పెంచడు దేవుడు. అలాగే ఉంటాను, అలాగే ఉండిపోతుంటాను. అలా ఉండిపోకూడదు, మనం ఎదగాలి. పిల్లవాడు 5 సంవత్సరాల పిల్లవాడు 10 అయినా అలాగే ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఆడు వయసు 10 కానీ చూడడానికి 5 సంవత్సరాల ఉన్నాడు ఇలా ఉండి. అప్పుడు మన తల్లిదండ్రులు మనకేముంటుందమ్మా? బాధ. సో అందరూ చూస్తుంటారు, మీ వాడు ఎదుగుదల లేదేంటండి అంటారు. ఎదుగుదల లేదు, 15 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉన్నాడు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది తల్లిదండ్రులకి. మరి ఆ తండ్రి కూడా బాధపడతాడు. నువ్వు ఉన్న స్థాయి నుంచి ఎప్పుడు కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందాలంటే ఆయన అంటుంది ఏంటంటే నీలో పాపం ఉండకూడదు. పాపం లేకపోతే ఆత్మీయంగా అంచెలంచెలుగా క్రమక్రమంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు, అద్భుతంగా ఎదుగుతూ ఉంటాం మనందరం. అలా ఎదగడానికి, అలా అభివృద్ధి చెందుతూ ఉంటే దేవుడు నిజంగా ఒక తండ్రిగా ఇష్టపడతాడు. చూడండి, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి అమ్మయ్య నా కొడుకు బాగానే ఉన్నాడు రా, వయసుకు తగ్గట్టున్నాడు అనుకుంటారు. వయసుకు తగ్గట్టున్నాడు. అదే ఎదగకపోతే టెన్షన్. మనం కూడా పాపాన్ని వెళ్ళగొడితేనే ఎదుగుతాము. అలా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఎవరు ఎదగరు? ఎప్పుడైతే పాపపు ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారో, పాపపు జీవితంలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుదల అనేది ఉండదు. నెంబర్ 3, వాక్యమును బట్టి లేదా ధర్మశాస్త్రము అనుసరిస్తే ఆ వ్యక్తి ఏం కలుగుతుంది తెలుసమ్మా? అభివృద్ధి. వాక్యాన్ని అనుసరించిన వాడు లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడికి అభివృద్ధి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6:3 కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. వినేసి వదిలిపెట్టమన్నాడా? అక్కడ ఒక మాట విని అన్నాడు. విని తర్వాత అనుసరించి నడుచుకో. మరొకసారి, మేలు కలిగి బహుగా అభివృద్ధి నందినట్లు. ఎవరు బహుగా అభివృద్ధి పొందుతారో ఆత్మ సంబంధంగా అంటే ఎవరైతే వింటున్నారో దేవుని మాటలు. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అంటే ఒక్కరు కాదు, మొత్తం ఇశ్రాయేల్ సమాజం అంతటికీ చెప్తున్నట్టుగా ఈరోజు మన సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా వాక్యాన్ని వింటున్నారు, అనుసరించి నడుచుకుంటే మేలు అన్నాడా లేదా? చూడండి అక్కడ అన్నాడమ్మా, మేలు కలిగి బహుగా
అభివృద్ధి నొందుతారు, మేలు కలుగుతుంది. ఎప్పుడైనా దేవుని మాటలు మనకేంటి? మేలే, కీడైతే కాదు. తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వినండి. తల్లిదండ్రుల మాటలు నీకు మేలు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం ఏమిటంటే వాళ్ళ మాటలు నచ్చట్లేదు. ఈరోజు యవ్వన బిడ్డలకు నచ్చుతాయి ఆ మాటలు. జీవనం నచ్చవు. నేను గద్దిస్తుంటే నీకు నచ్చదు. అరే వద్దురా అంటే నీకు నచ్చదు. ఎల్లొద్దురా అంటే నచ్చదు. దేవుడు కూడా చెప్పిన మాటలు అవే. చెయ్యొద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు అంటాడు. ఆయన కూడా అలాగే ఉంటాయి మాటలు. అవి తెలు వెళ్ళు, క్షణాల్లో నువ్వేమవుతావు చూడు. అది రెడ్ పడిపోతే అమ్మో అక్కడ ఆగిపోతావు. నాకు మేలు కలగాలి. మేలు కలగాలని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఆ గ్రీన్ వస్తే వెళ్ళు, ఎల్లో పడితే స్లోగా మూవ్ అవ్వు. ఎల్లో లైట్ మూవ్ కదా, స్లో మూవ్. అక్కడ సిగ్నల్స్ మంచివే. మరి దేవుడిచ్చే ఆజ్ఞలు ఇది నీకు మేలే కదా, మేలే. ఆయన ఆజ్ఞలు భారమైతే కాదు. ఇప్పుడు 8వ అధ్యాయం చూడండి, ప్రారంభ వచనం, ద్వితీయోపదేశకాండం 8:1. మీరు బ్రతికి 8:1 మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి అగో. మీరు బ్రతికి ఏం పొందాలి? బ్రతికి అభివృద్ధి పొందాలి. మీరు బ్రతకాలి, అభివృద్ధి పొందాలి. మనం బ్రతకాలి, నేను ఎదగాలి. బ్రతకాలి, ఎదగాలంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు పాటించండి. అది మీకు మేలు, అది మీకు మంచిది, అది మీకు క్షేమం అంటున్నాడు. 37వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, చదువుకుందాం ఒకసారి, అందరూ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 37వ కీర్తన. చాలామంది కాలు జారిపోయాండ్రా అంటారు. కాలు జారడం విన్నారమ్మా మీరు? కాలు జారను బురదలో కాదు. బురదలో జారిన వాళ్ళు ఉంటారు, పొరపాటున తప్పు చేసిన వాళ్ళు కూడా కాలు జారి అంటారు. కాలు జారితే ఏం జరుగుతుంది? కాలు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? 37వ కీర్తన 31వ వచనం చూడండి. 37, 31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. ఎవరు జారిపోతారు? వాక్యం లేకపోతే జారిపోతాడు. వాక్యం లేకపోతే జారిపోతాడు. కానీ వారి ధర్మశాస్త్రం అట హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళ అడుగులు జారవు. ఎప్పుడు నీ అడుగులు జారవు. నేను జారిపోకుండా ఉండాలి, నేను అభివృద్ధి చెందాలి అంటే ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. విన్నావు, విన్నది నీ జీవితంలో అనుసరించాం. అదే మొన్న కూడా చెప్పాను, 2025 ముగించబడుతుంది. 2026లో ప్రవేశించబోయే ముందు తీర్మానం చేసుకున్నప్పుడు తీర్మానంలో వాక్యం గురించి ఒక తీర్మానం చెప్పాను నేను చివరిలో. నీ వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తానని ఒక తీర్మానం చేసుకుని 2026లో అడుగు పెట్టాలి దేవుడిస్తే అన్నాను. ఖచ్చితంగా నువ్వు అలా వెళ్తే నీ అడుగులు ఎప్పుడు జారవు. ఎవరిని బిడ్డలారా, నేను పడిపోయానండి, తప్పు తెలుసుకున్నాను, అనవసరంగా జరిగిపోయింది, ఇప్పుడు అవన్నీ ఒకరోజు అనుకునే ముందుగానే జాగ్రత్త పడితే నీ అడుగులు జారవు కదా. సంసోను అడుగులు జారాడు. సంసోను వాస్తవానికి గాజా ఒక ప్రాంతం, దెలీలా, షోరేకు లోయ, అలా చూడండి అంచెలంచెలుగా వెళ్ళిపోయాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయాడు. ముందు కొంచెం అనుకున్నాడు, ఇంత కొంచెమే కదా, పర్వాలేదులే, ఇక్కడ వెళ్ళగలను. తిమ్నాత్ వెళ్ళాడు. తిమ్నాత్ నుంచి వెంటనే అలా ప్లేసులు మారాడు, గాజాకి వెళ్ళాడు. తిమ్నాత్ నుంచి గాజాకు నుంచి షోరేకు లోయలోకి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, పాపం ఎప్పుడు కూడా స్లోగా ప్రారంభమవుతుంది. ఉదాహరణకి సీరియల్ చూస్తే తప్పే ఉంది, సీరియలే కదా అనుకుంటాం. జబర్దస్త్ చూస్తే తప్పే ఉంది, సీరియల్ చూసిన వాడు సినిమాకి అలవాటు అవుతుంది. అప్పుడు అనుకుంటాడు సినిమా తప్పే ఉందిలే అంటాడు వాడి ఉద్దేశం. ఎందుకంటే సీరియల్ చూసేసాడు కదా. అపవాదం ఏం చేస్తాడంటే క్రమక్రమంగా వీడిని లాగాలి, వీడిని అందులో ముంచాలి. సేమ్ సంసోన్ అలాగే అడుగులు జారిపోయాయి. ఎందుకు సంసోన్ అడుగులు జారిపోయాయి అంటే తిమ్నాత్ దగ్గర ఆగిపోయి నేను వెళ్ళకూడదా అని అనుకుంటే బాగున్ను. తిమ్నాత్కి వెళ్ళిపోయాడు. ఇంకెంతవరకు వెళ్ళిపోయాను కదా, ఇంకొంచెం ముందుకెళ్దాం. వెళ్ళిపోయాడు, లోయలో పడిపోయాడు. ఏ లోయ? షోరేకు లోయ. దెలీలా ఉంది అక్కడ. ఆ లోయలోకి పడిపోయాడు. లోయలో పడినవాడు తిరిగి తేరుకోవడం చాలా కష్టం. అందుకే అడుగులు జారకుండా ఉండాలంటే ధర్మశాస్త్రం ఎక్కడుండాలి? హృదయములో అన్నాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువ అడుగులు జారలేదట. అమ్మ, యెహోషువ ఎవరు? మోషే తర్వాత నాయకుడు. అడుగులు జారలేదు. ఎందుకు అడుగులు జారలేదంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 7వ వచనం. 1:7. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. యెహోషువ,
నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేని నుండి? ధర్మశాస్త్రం. కుడికి ఎడమకు తొలగకూడదు. 8, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని అభివృద్ధి, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. మాకు అందుకే ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తించాలంటే వాక్యం తెలియాలి. సామెతల గ్రంథం ప్రతిరోజు చదవమంటున్నాను. ఎంతమంది చదువుతున్నారో మీరు? రోజుకొక అధ్యాయం. నెలకి అయిపోద్దాం. 30 రోజులకి అయిపోద్ది. 31 రోజులకి మరలా మొదటి అధ్యాయం. ఎందుకంటే సామెతల గ్రంథం చదువుతున్నప్పుడల్లా నలుగురు మనుషుల మధ్య నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది సామెతలు. 9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడద్దు, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు చెప్పండి? ఎవరైతే వాక్యాన్ని బట్టి ఉంటారో, ఎవరైతే కుడికి కానీ ఎడమకు కానీ వాక్యానికి తొలగకుండా ఉంటారో వాళ్ళు దేవుని తోడు కలిగి ఉంటారు, దేవుని తోడు పొందుకుంటాం. ఈరోజు మీకు దేవుడు తోడుగా ఉండాలా వద్దా అని అడిగితే, ఆ తోడు కావాలండి, దేవుని తోడు నాకు ఉండాలి. మరి తోడు ఉండాలని కోరుకున్నప్పుడు నీవు వాక్యానికి కుడికి ఎడమకి నువ్వు కూడా ఏమవ్వకూడదు? తొలగకూడదు. అలా తొలగకుండా ఉన్నాడు కనుక యెహోషువ వర్ధిల్లాడండి, అద్భుతంగా వర్ధిల్లాడు. అమ్మ, భూమి పంచడం ఎవరు పంచారనుకుంటున్నారు? మోషే గారు పంచడం లేదు. ఎవరు పంచారు? ఇశ్రాయేలుకు ఉన్నటువంటి భూభాగం అంతా పంచింది యెహోషువ నాయకత్వంలో. తీసుకెళ్ళింది ఎవరు? ప్రారంభంలో మోషే తీసుకెళ్ళాడు, కానీ ఆ స్థానానికి తీసుకెళ్ళవలసిన పరిస్థితి మోషే కాదు. ఎవరు తీసుకెళ్లారు? ఎందుకంటే మోషే మధ్యలో ఆగిపోయారు. తప్పదు, మోషే ఇంక నువ్వు కానానికి వెళ్ళవన్నాడు దేవుడు. మరి ఎవరు తీసుకెళ్తారు? ఇగో యెహోషువ ఉన్నాడు, తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు చేసిన పొరపాటు అలాంటిది అన్నాడు దేవుడు. అంటే యెహోషువ తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ ఇది ఎక్కడెక్కడ స్థలాలు ఉండాలో పంచాడు. ఒకటేనండి, యెహోషువ అంత నాయకత్వం పొందుకోవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రానికి కుడికి కానీ ఎడమకు కానీ చూడలే. సంసోను చూశాడు, అందుకే పడిపోయాడు. కళ్ళు కూడా పీకేశారు సంసోను. కళ్ళు పీకేశారంటే రక్తం ఎంత పోయి ఉంటుందో ఆలోచించండి. మనిషికి కళ్ళు పీకేశారంటే సున్నితమైన అవయవం మనకి ఇది. కళ్ళు పీకేసినట్టుగా చేసుకున్నాడు. కారణం ఒకటే, ధర్మశాస్త్రం హృదయంలో లేదు, అడుగులు జారాయి. క్రైస్తవ బిడ్డలారా, ఎవరి జీవితంలో అయితే ధర్మశాస్త్రం అనేది ఉంటుందో నీ అడుగులు జారవు, నీకు అవమానం రాదు, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు యెహోషువలాగా. అంత మంచి నాయకత్వంలో మనం ఎదగలం, అంత మంచి నాయకుడిగా నువ్వు ఎదగలవు. నెంబర్ 4, దుర్మార్గతను వెళ్ళగొట్టాలి అన్నాడు. అంటే ఇక్కడ దుర్మార్గత అంటే చెడుతనం. ఇప్పుడు నీ గుడారంలో నుండి దుర్మార్గత ఏం చేయాలి మనం? గుడారము అంటే గుడారం దేహం, కరెక్ట్. ఒకసారి యోబు గ్రంథంకి వెళ్ళి చదువుదాం. యోబు గ్రంథం 22-23 చూడండి. యోబు గ్రంథం 22-23 చదువుదాం. 22-23 యోబు గ్రంథం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల మీరు ఫీల్ చేయాలి, అభివృద్ధి పొందెదవు. ఎప్పుడయ్యా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలడు? ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలడు అంటే తన శరీరం అనే గుడారములో నుండి దుర్మార్గతను ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, లేదంటే యోబు 11 చదువుదాం. యోబు 11వ అధ్యాయం చదివి వెళ్దాం. యోబు 11వ అధ్యాయం 14 చూడండి. యోబు 11వ అధ్యాయం 14. పాపము నీ చేతిలో ఉండటం చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల అన్నాడు. అంటే గుడారములోంచి ఏం తీసేయాలి? దుర్మార్గత, దుష్టత్వము, చెడుతనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. గుడారం అంటే అక్కడ రాస్తాడు, ఒకసారి చదువుకుందాం మనం. 2 కొరింథీ 5:1 చూడండి. 2 కొరింథీ 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమవుద్ది? శిథిలమైపోద్ది. ఎందుకంటే మట్టిలో కలిపేస్తారు, కొన్ని రోజులకి మట్టిలో కలిపేస్తారు ఈ దేహాన్ని. అంటే భూమి మీద ఈ గుడారం మట్టిలోకి వెళ్ళిపోద్ది. అయితే మట్టిలోకి వెళ్ళంది నీ లోపల ఉంది, అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరలోకం దాని నివాస స్థలం ఎక్కడ? అది పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరంలో ఏముండకూడదు? అదనమాట.
అంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆఖరికి నీ జీవితంలో ఏం చేస్తుందంటే శరీరం నీ ఆత్మ పరలోకంకి వెళ్లకుండా అడ్డు 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 వేసేది ఎవరు? నీ శరీరమే. అందుకే నీ గుడారంలో నుండి దుర్మార్గత అనేది తీసేయమన్నాడు దేవుడు. ఇక్కడ పులిపిండి అని రాశాను. పులిపిండి. పులిపిండి అంటే కొత్త నిబంధనలు ఏమన్నాడంటే 2 మాటలు వాడాడు దానికి. ఒకటేమో దుర్మార్గత, 2 దుష్టత్వము. అంటే పులిపిండి లేకుండా ఉండాలి అన్నాడు. చూడండి, పులిసిన పిండి ఏమో వద్దట. కొంచెం పులిసిన పిండి ముద్దంతా పాడు చేస్తుందని రాస్తుంది గ్రంథంలో. చాలా సందర్భాల్లో ఉన్నాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. అంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పోద్ది. అందుకే పుండి పులిసిపోకూడదు అంటాడు. ఒక మనిషి కూడా చిన్నది పాడైతే పక్కవాడిని ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు. మీరు కూడా చూడండి, పళ్ళు తింటున్నప్పుడు కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఆ కుళ్ళిన భాగాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు. అలా ఉంచం. పైగా టమాటీలన్నీ కుళ్ళిపోయిన ఆ టమాటీల దగ్గర చూస్తున్నాం మనం కొన్నప్పుడు. ఆయన అంటున్నాడు, అది తెలిసి అడిగాను నేను, ఎందుకంటే తీసేస్తున్నారంటే కుళ్ళిపోయిన టమాటా పక్క టమాటాని పాడు చేస్తుంది అంటున్నాడు. ఆ కుళ్ళిన టమాటా పక్క టమాటాని పాడు చేస్తుంది. నిజమే. కుళ్ళిన పండుగ కుళ్ళినవన్నీ తీసి పారేస్తాడు, మంచివన్నీ ఒక దగ్గర పెట్టుకుంటుంటాడు. అంటే పులిసినదైన ఈ స్వభావము పక్కవాడిని కూడా పాడు చేస్తుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 1 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాస్తుంది. 1 కొరింథీ 5:8 చూడండి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. పండుగ అన్నాడంటే ఇక ప్రభుబల్ల తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలి? నీలో దుర్మార్గత అనేది ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు. చాలా జాగ్రత్తగా. అందుకే పులిపిండి లేకుండా ఉండాలి. దుర్మార్గత దుష్టత్వం అని ఏమన్నాడు? పులిసిన పిండి అన్నాడు. అందుకే ప్రభుబల్లో చేయవేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనలో ఏ చెడుతనము లేకుండా వేస్తే నీకు బాగుంటుంది, నీకు మంచిది, నీకు క్షేమం. అందుకే ఏమంటే ప్రతి ఒక్కరూ తను ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును తీసుకోవాలంటాడు. అంటే పరీక్షించుకున్న విషయంలో నాలో ఏమైనా చెడుతనం ఉందా, నాలో ఏమైనా దుర్మార్గత ఉందా, నాలో ఏమైనా దుష్టత్వం ఉందా అన్నది గ్రహింపు ఉండాలి మన జీవితంలో. కాబట్టి దుర్మార్గత, చెడుతనము, దుష్టత్వం అనేది ఉంటే ఆ వ్యక్తి జీవితంలో గుడారంలోంచి అవి ఉంటే అవి తీసేస్తే నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు అన్నాడు. నెంబర్ 5, నీతిమంతుల కుటుంబములు వృద్ధిలోకి వస్తాయన్నాడు. అంటే నీతిమంతుల కుటుంబాలు నిజంగా అభివృద్ధి పొందుతాయి. మనందరికీ బాగా తెలిసిన నీతిమంతుడు ఎవరు? ప్రారంభంలో నోవాహు నీతిమంతుడేనమ్మా. ఆదికాండం 6:9 ఏముంది? నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు. అంటే నోవాహు నీతి కుటుంబాన్ని కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు. లోతు నీతిమంతుడేనా? లోతు నీతిమంతుడే. అందుకే లోతు కుటుంబాన్ని కూడా భార్యని బట్టి పాడయిందేమో కానీ లోతు నీతిమంతుడని గ్రంథంలో రాస్తుంది. కాబట్టి నీతిని బట్టి దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. నీతిని బట్టి ఈరోజు మనం చూడండి, ఎప్పుడు కూడా డబ్బు ప్రధానం కాదండి. డబ్బు సంపాదించండి, కాదంటలే, మంచిదే. ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయొచ్చు, మేలు చేయొచ్చు, మంచి చేయొచ్చు. కానీ దానితో ప్రధానమైనది ఉదయకాల ప్రార్థన చెప్పాను. ఎవరైనా మీరు విన్నారు చాలామంది. ఉదయకాల ప్రార్థన చెప్పాను. దేవునికి ఇవ్వాల్సినవి 3 ఉంటాయమ్మా. దేవునికి ఇవ్వాల్సినవి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 హృదయం, నెంబర్ 2 సమయం, నెంబర్ 3 ధనము. ఇవ్వాలి దేవుడికి. అంటే హృదయము, సమయము, ధనము, ఈ 3 దేవుడికి ఇవ్వాలి. మనం ఒకటిస్తే అవ్వదు, దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు నేను ధనం ఇస్తానండి అని అంటే అవ్వదు. మరి నీ హృదయం, మనం దేవుని దగ్గర గడుపుతున్నావా? సమయం, ఈ 3 ఎవరిస్తారు? ఎందుకంటే ధనం ఎవరు చేశారు తెలుసా? శాస్త్రులు, పరిచయులు కూడా ధనం ఇచ్చారు. యేసుప్రభు అంటారు, అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పుదీనా తీసుకొచ్చారనుకోండి ఇంటికి, పుదీనాలో దశంభాగం తెచ్చి పెట్టేస్తారట. అక్కడ జీలకర్ర కొన్నారనుకోండి సంతలోనే, జీలకర్ర కొంటే అందులో దశంభాగం తెచ్చి పెట్టేస్తారట. ఏదేంటి దశంభాగం తెచ్చేస్తున్నారు. కానీ మనుషుల్లో మనసులో మారలేదు అన్నాడు అక్కడ యేసుప్రభు. మీరు హృదయం ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, ధనమైతే ఇస్తున్నారు. మనం హృదయం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, ధనము ఇవ్వాలి, తప్పదు. ఈ 3 ఇస్తే సూపర్ అండి క్రైస్తవ జీవితం. ఈ 3 ఇంకేది చేయకపోయినా, నా హృదయం, నేను దేవుడికి సమయం ఇవ్వాలి, నేను దేవుడికి నాకున్న దాంట్లో దేవుడికి ఇవ్వాలి, నా స్థాయిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి. అలా మీరు 3 ఇచ్చి చూడండి, దేవుడు అంతకన్నా ఇంకేముండదండి. అదే నీతి. కాబట్టి నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడట? ఇక్కడ ప్రేమిస్తాడన్నాను. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. 2 రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి. 146వ కీర్తన 146వ కీర్తన 8వ వచనం.
146 కీర్తన 8వ వచనం చూడండి. 146:8. గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమిస్తే, నీతిమంతులను ప్రేమిస్తే, ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు అక్కడ ఉంటారా? భార్య కూడా, ప్రేమించిన వ్యక్తి కూడా ఉంటారా ఉండరా? నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నానండి, ప్రేమిస్తున్నాను. నేను ఎవరినైతే ప్రేమిస్తానో, నేను ఎక్కడున్నానో వాళ్ళు కూడా నాతో ఉంటారు. అవునా? ఎందుకంటే ప్రేమిస్తున్నాను కాబట్టి. మరి దేవుడు ప్రేమిస్తే ఆయన ఉన్న చోట వాళ్ళు కూడా ఉంటారు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. 34 కీర్తన 15వ వచనం. 34 కీర్తన 15వ వచనం చూడండి. దావీదు రాసిన కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీతిమంతులను చూస్తూ ఉన్నాడు. ఆ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ఇప్పుడు నోవాహును చూసినప్పుడు జలప్రలయం ముందు అన్ని కుటుంబాలు ఏమైపోయి అన్నారు అక్కడ? ఆ రోజున ఆ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందని రాశారు ఆదికాండం 6వ అధ్యాయంలో. మనుషులందరూ కూడా వాళ్ళ హృదయంలో ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. అలాంటి దుర్మార్గంతో బ్రతికిన ఒక కుటుంబం కనబడింది ఆయనకి, చూశాడట. అంటే ఇప్పుడు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటే ఎవరు కనబడ్డారు? ఒకే ఒక్కడు, నోవాహు. ఆయన మీద కనుదృష్టి వచ్చింది. నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు నోవాహు కుటుంబం లేకపోతే అబ్రహాం ఉన్నారా? లేడు. అబ్రహాం లేకపోతే ఇంకెవరు? యేసుప్రభు రారు. ఎందుకంటే ఆయన సంతానం నుంచి వచ్చారు కనుక. ఇప్పుడు ఆయన బట్టి కదా ఒకే ఒక్క నీతిమంతుడు కనబడ్డాడు దేవుడికి. కారణం ఒకటే, నీతిగా బ్రతికినప్పుడు ఎప్పుడు కూడా నీ మీద దేవుని దృష్టి ఉంటుంది. అది అభివృద్ధి. ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాను చూడండి. డబ్బు ఒక ఆయన అంటున్నాడు, నేను బాగా సంపాదించాను, ఆడు సంపాదించలేదు. ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యారట, చెప్పుకున్నాను మా దగ్గర. నాకున్న ఇల్లు నీకు లేవురా అంటున్నాడు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకడు అన్యుడు. నాకు టీచర్స్, నాకు బాగా తెలుసాలి. ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారండి 92లో అట. చాలా సీనియర్స్. నాతో పోల్చుకుంటే వాళ్ళు చాలా సీనియర్స్. అరే నువ్వు ఒకసారి, నేను ఒకేసారి జాయిన్ అయ్యాం. నాకు 2 ఇల్లులు ఉన్నాయి, నీకు అదిగో ఆ చిన్న ఇల్లు ఉంది, అదే. నాకు 2 కార్లు ఉన్నాయి అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది. మరి ఏం చేస్తాం? ఏం సంపాదించావురా నువ్వు? ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యావు అంటున్నాడు. నీతి సంపాదించుకున్నాడు అనిపించింది. ఆయన బాగుంటాడు, నీతిగా బ్రతికేవాడు. అంటే ఇది సంపాదన ఏంటి? నీ ఆస్తి. నీతిమంతుల కుటుంబాలు దేవునికి అనుదృష్టి ఉంటుంది. ఆ రోజు ఎంతోమంది సంపాదించుకున్నా దేవునికి అనుదృష్టి ఎవరి మీదకి వచ్చింది? నోవాహు మీదకి వచ్చింది. అంటే నోవాహు నీతిగా బ్రతికాడు. ఏ యుగంలోనైనా ఏ తరంలోనైనా దేవుడు ఎప్పుడు నీతిమంతులనే చూస్తాడు, నీతిమంతులను కాపాడుతూ ఉంటాడు, నీతిమంతులను అభివృద్ధి చెందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీతిమంతులను ప్రేమించేవాడు కనుక నా బ్రతుకులో ఎప్పుడు నీతి తప్పకూడదు, నీతిగానే బ్రతకాలి. డబ్బున్నా లేకపోయినా, కష్టమైన, అందరూ ఏమనుకున్నా నీతిని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటే ఆ కుటుంబాలే వృద్ధిలోకి వస్తాయి, భవిష్యత్తులో దేవుని దగ్గరికి వెళ్తాయి. చివరిగా వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు. వచనం చూసుకొని మనం మాట్లాడదాం. సామెతలు 11:24. సామెతలు 11:24 చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నాడు. వెదజల్లడం నీ జీవితంలో. ఇప్పుడు దేవుడైనా మనకి ఇచ్చేది ధనం? దేవుడు కాదా? ఒప్పుకుంటాం అందరూనా? ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ అన్యులకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇవ్వడం ఏంటండి, కంపెనీ ఇస్తుంది అనుకుంటున్నావు. మరి కంపెనీలు వెళ్ళడానికి రాకపోకల్లో నీ ఆరోగ్యం ఒక్కసారి మనకు పడకూడదు, మంచం మీద పడుకోబెడితే తెలుస్తుంది దేవుడెవరో తెలియాలంటే ఆ వ్యక్తిని మంచం మీద పడుకోబెట్టాలి. అదే నేనైతే అలాగే అంటాను. ఎందుకంటే కంపెనీ ఇస్తుందండి ధనం, నాకు దేవుడిచ్చాడా? అప్పుడు మళ్ళీ పడుకున్నాడు అనుకోండి, దేవుడా ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తానా, ఎప్పుడు సంపాదించుకుంటానా అంటే కారణం ఎవరు? నీకు దేవుడిచ్చిన ధనం దేవుని కొరకు వాడాలి, పేదవారి కొరకు వాడాలి, అక్కర్లో ఉన్నవారి కొరకు వాడాలి, వీలైతే కష్ట పరిస్థితుల్లో ఉన్న సేవకుల కొరకు వాడాలి. ఇలా నాకు దేవుడిచ్చిన ధనాన్ని వెదజల్లితే నేను దేవుని కోసం ఇస్తాను, పేదవారి అవసరాల్లో ఉంటే ఇస్తాను, అక్కర్లో ఉన్నవారికి ఇస్తాను, సేవకుల కోసం ఇస్తాను అంటే ఖచ్చితంగా నీ అభివృద్ధి పొందిన వాడిగా చూస్తాడు దేవుడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు. ఇస్తుంటే ఇంకా ఇస్తాడు నీకు.
ఇస్తుంటే ఇంకా ఇస్తాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. ఆ కాలంలో ఆదిమ సంఘంలో అక్కరలో ఉన్న అనేక మంది కోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యావదాస్తులు అమ్మేశారు. ఇల్లులు, భూములు, వాళ్ళకున్నది కూడా అమ్ముకున్నారట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి, 32, 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారైయుండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండెను. 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అమ్మ, డబ్బులు ఎవరైనా లెక్క పెట్టుకుంటారంటే కింద పడితే ఎప్పుడైనా దయచేసి లెక్క పెట్టకండి. డబ్బులకు మనం దండం పెట్టకర్లే. పడిపోయింది, అవసరం లేదు. ఎందుకంటే అందుకే ఎక్కడ పెట్టారు వీళ్ళు? డబ్బు తెచ్చి బుర్ర మీద అట్లా ఎక్కడ పెట్టారు వాళ్ళకి? వాళ్ళ పాదాల దగ్గర పెట్టి. డబ్బు ఉండాల్సిన స్థానం అదేనండి. నిజంగా డబ్బు ఉండాల్సిన స్థానం పాదాల దగ్గరే. అంటే తొక్కమని నా ఉద్దేశం కాదు. దాన్ని మనం ఎక్కించుకుంటే అది మనల్ని తొక్కుతుంటుంది. డబ్బు ఎంతగా ఎదుగుతుందో అది నేను తొక్కుతుంటుంది. డబ్బు నిన్ను ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. ఈరోజు నా దగ్గర ఉంటాయి, రేపు పొద్దున్న మీ దగ్గర. చేతులు మారిపోతుంటుందండి. చేతులు మారుతున్న డబ్బు కంటే అది పాదముల దగ్గర పెట్టారు. చూసారు, అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు, కిందన పెట్టారు అవి. వారు ప్రతివానికి 35 ఇంపార్టెంట్. ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవరికి ఏమి లేదు, కొదువు లేదు. ఈరోజు దేవునికి తగిన దానికన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం చూస్తే వాళ్ళు ఇవ్వగలరు కదరా, ఎందుకు ఇవ్వలేకపోయారు అనుకుంటాం. వాళ్ళు ఇవ్వగలరు. కొంచెం కనీసం ఇవ్వలేరా? తెలిసిపోద్ది కుటుంబాలు. వాళ్ళు ఇవ్వగలరు కదా, దేవునికి ఏంటో ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వగలరు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునికి కానీ పేదవారికి కానీ అక్కర్లో ఉన్న వారి కోసం చేస్తే వాళ్ళకి ఏమి లేదని రాశాడు ఇక్కడ గ్రంథంలో. ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి జీవితంలో ఏది కొదువ లేదన్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమండి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. క్రిస్మస్ కాదు కానీ ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఫోన్పేలు చేస్తామో దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి. ఎంతమంది అడిగారో స్కూల్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది. ఈ నెలలో సుమారుగా కొన్ని వేల రూపాయలు బయటికి వెళ్ళాయి. ఎవరిని ఏమనగలం? దేవుని నమ్ముకున్నాం, లేదని చెప్పలేము. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి డబ్బులను బట్టి అలా ఒకరికి 500, 600, 700 దేవుడే చూసుకుంటాడులే. అలాగని మరి దేవునికి ఇవ్వలేమా? దేవునికి ఇవ్వడం లేట్ అవుతుంటే దేవునికి కూడా ఇవ్వాలి. దేవుని పని చేయాలి. అందుకే నీ జీవితంలో ఎప్పుడు దేవుడిచ్చిన ధనం, నాకు దేవుడిచ్చిన ధనాన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకోవడం కాదు. ఉంటుంది. బీరువాలో పెట్టుకోవడం కాకుండా దేవుని పని కోసం ఇస్తే, ఎవరైనా అక్కర్లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే, సేవకులు ఉంటారు వాళ్ళకి ఇస్తే, పేదవారు ఉంటారు వాళ్ళకి ఇస్తే, ఖచ్చితంగా వెదజల్లితే నువ్వు అభివృద్ధి పొందుతావు. నీకే కొదువ లేకుండా దేవుడు చూస్తాడు. అంటే నువ్వు సమృద్ధిగా ఉండేటట్లుగా, నీ ప్రతి అవసరత తీరేటట్లుగా దేవుడు చేయగలడు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇస్తే నాకు తగ్గిపోద్ది, దేవుడికి ఇస్తే నాకు తగ్గిపోద్ది అని అనుకునే పరిస్థితులు కూడా కొంతమంది జీవితాలు ఉంటాయి, అందరూ కాదు. కానీ పేద విధవరాలు ఎంత ఉన్నాయి? 2 కాసులు వేసేసిందట. తన జీవనమంతా యేసుప్రభు చెప్తున్నాడు ఆవిడ గురించి. ఆవిడ 2 కాసులు ఉంటే 2 ఇచ్చేసిందట. ఆవిడ పేరు చూడండి, చిరస్మరణీయంగా గ్రంథంలో రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మాసిదోనియా సంఘస్థులు. మాసిదోనియా సంఘం ఎంత పేద సంఘం తెలుసా? వాస్తవానికి వాళ్ళు చాలా పేదవాళ్ళు. కానీ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారో తెలుసమ్మా? బహుదాతృత్వంగా చూపించారట. వాళ్ళు నిరుపేదలైనను, చదువుతాను 2 కొరింథీ 8:1, వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా. వాళ్ళు ఉన్నది పేదోళ్ళు, వాళ్ళకే లేదు. లేనోడు 50,000 ఇచ్చాడంటే గొప్పదేనండి. ఎందుకంటే వచ్చిన 10,000 రూపాయల జీతంతో బతుకుతున్నవాడు ఒక 50,000 రూపాయలు ఇచ్చాడంటే గొప్ప పని, గొప్పది. దేవుని కోసం చేయగలిగాడండి అనుకుంటాం. అంటే వాళ్ళు నిరుపేదలైన దేవుని కోసం, అక్కర్లో ఉన్న వాళ్ళ కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అయితే మనం అనుకుంటే ఎప్పుడు మన భావన ఏంటంటే, ఎప్పుడు నువ్వు ఇచ్చినా నీ జీవితంలో కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. అది మనం బలంగా నమ్మాలి. కనుక మన జీవితంలో దేవుడు ఒక ఆధిక్యత ఇస్తే, నేను దేవునికి ఇస్తాను, పేదవారికి ఇస్తాను, అక్కర కలిగిన వారికి ఇస్తాను. అలాగే ఎవరైనా సేవకులు ఉంటే, మంచిగా పనిచేస్తున్న సేవకులు, మరలా అనేక మంది పనిచేయడం కాదు, డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, అలా కాదు. అతను పని చూసి బాగా పనిచేస్తున్నాడా, ఇస్తాను ఖచ్చితంగా. అలాంటి వారికి చేయాలి, ఇంకా బాగా చేస్తాడు. అలాగా మన జీవితంలో ఉండగలిగితే, ఈరోజు నీలో అభివృద్ధి ఉందా అని అడుగుతున్నా ఇక్కడ క్వశ్చన్. నీలో అభివృద్ధి ఉందా? ఉంటే అది ఏ అభివృద్ధి? గ్రహించు అన్నాను.
నేను ఏ అభివృద్ధిలో ఉన్నాను? ఆత్మీయంగా నేను ఎదిగానా? లేదా భౌతికంగా ఎదిగానా? దేవుడు కోరుకున్నది భౌతికంగా ఎదిగితే, ఇగో భౌతికంగా ఎదిగిన వాళ్ళకి నేను ఎలా చెప్తాను, ఎలా చేయండి. డబ్బుందా? ఎవరైనా దేవుని పని చేసే వాళ్ళకి ఏం చేయాలి మీరు? సహాయం చేయాలి. ఏదో ఒకటి బ్రదర్ మీరు ముందుండి చేయండి, మేము డబ్బులిస్తాం. ఒక సంఘంలో పాంప్లెట్స్ కొట్టిస్తాం బ్రదర్, మీరు సువార్త చేయండి, మేము పాంప్లెట్లు ఇస్తాం. 5,000 10,000 నేను ఇస్తాను, మీరు చెయ్యండి. ఎందుకంటే మేము ఆ పని చేస్తాం, మీరు చెప్పగలరు కనుక అని కొంతమంది. అలా ఎవరికి తలాంతను బట్టి అప్పుడు ఆవిడేం చేసింది, అప్పుడు డైరెక్ట్గా దేవుని పనిలో ఆవిడ పాలి భాగస్త్రాలు అయిందా లేదమ్మా? డబ్బిచ్చి ఆవిడ పాలి భాగస్త్రాలు అయ్యింది. సువార్త చెప్పి ఈయనయ్యాడు. ఇద్దరికీ వాటా ఉంది దేవుని పనిలో. ఎందుకంటే ఆవిడ ఇవ్వకపోతే ఈయన చేయలేరు కదా. ఈయన చెయ్యాలనుంది కానీ ప్రోత్సహించే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కనుక ఆ వెదజల్లి అభివృద్ధి పొందువారు ఉన్నారు. నువ్వు ఇస్తున్న కొలది దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు మన జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే ఈ అభివృద్ధి ఎప్పుడూ ప్రాముఖ్యమే. ఇది కూడా ఉంటే నాకు ఒకవేళ భౌతికంగా నన్ను డెవలప్ చేశాడు అనుకోండి, ఎప్పుడు మనం అనుకోవాలి నాకు భౌతికంగా కూడా దేవుడు డబ్బిస్తే నేను అలా వాడుతానని తీర్మానం చేసుకుందాం. దేవునికి వాడుతాను, అలాగే సేవకులకు వాడుతాను, అక్కర్లో ఉన్న వారికి వాడుతాను, పేదవారికి వాడుదాం. అలా ఉంటే ఈ భౌతికమైన అభివృద్ధి కూడా ఇచ్చినందుకు దేవుడు ఇది కూడా ఎదిగినట్టు. అమ్మ ఇది ఇస్తున్నాడంటే ఇది ఎదిగినట్టేనా? ఒకరికి ఇవ్వగలిగే స్థాయి వచ్చిందంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టు. ఎదిగినవాడే ఇవ్వగలడు. ఇప్పుడు డబ్బున్నోడికి డబ్బు కూర్చుకోవాలని ఉంటుంది, అవునా కాదు? మీరు ఆలోచించండి. అందరికీ డబ్బు ఉంటుందండి, కానీ ఇచ్చే మనసు అందరికీ ఉండదు. డబ్బు అందరూ చాలా ఉండొచ్చు, కానీ ఇచ్చే మనసు ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ వ్యక్తి భౌతికంగా ఎదిగినప్పుడు దేనికి ఇస్తే మంచిదో ఆలోచించుకుంటాడు. కాబట్టి ఒక్కసారి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి, నేను అభివృద్ధి చెందాలి అన్న భావనతో ఆత్మ సంబంధంగా మనందరము ఎదగాలి. అలా ఎదగడానికి నింద లేకుండా ఉందాం, పాపం లేకుండా ఉందాం, వాక్యాన్ని బట్టి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. నీ శరీరం అనే గుడారంలో ఏ దుర్మార్గత లేకుండా ఉండి నీతిగా బ్రతుకుతూ ఉంటే నిజంగా అలాంటి బ్రతుకు అభివృద్ధి కలిగిన బ్రతుకు అన్నాడు దేవుడు. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను.